ఈరోజు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే మంత్రుల వరకు ఎవరు మాట్లాడినా కేసీఆర్ గారి మీద అబండాలు వేయడం, కేసీఆర్ని నిందించడం, లేదు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. చివరకు అసెంబ్లీలో పొంగులేటి అక్రమాలపై ఆయన బర్తరఫ్ చేయాలంటే దానికి సమాధానం ఏం చెప్పాలి, నిరూపించుకోవాలి. ఎందుకు బర్తరఫ్ చేయాలి చెప్పండి అని అడగాలి, సమయం కేటాయించాలి. ఆరోపణల మీద అవసరం అనుకుంటే సిబిసిఐడి కానీ లేకపోతే సిబిఐ కానీ ఇంకెవరికైనా ఇవ్వచ్చు, విచారణ జరిపిస్తాం, సిబిఐ విచారణ జరిపిస్తామని చెప్పి కూడా అసెంబ్లీ నుంచి పంపిస్తామని చెప్పి అనొచ్చు. కానీ ఒకటి మాట్లాడితే చివరికి ఇలా మాట్లాడేదంటే కేసీఆర్ని సస్పెండ్ చేయాలి, అక్రమాలపైన పొంగులేటిని సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి అని చెప్పంటే ఎంతోమంది నిరుపేదలను నిరాశ్రయం చేసినారు, భూములు గుంజుకుంటున్నారు, అక్రమంగా బెదిరిస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, బలవంతంగా రాయించుకుంటున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ గుప్పిట్లో పెట్టుకొని విచ్చలవిడిగా హైదరాబాద్లో భూములన్నీ కూడా కొలగొడుతున్నారు. మరి దీని మీద అక్రమ మైనింగ్ చేస్తున్నారు, దీని మీద విచారణ జరపాలని అన్నప్పుడు మరి దానికి కేసీఆర్ గారు అసెంబ్లీకి రానందుకు సస్పెండ్ చేయడం అనడంలో అర్థమే ఉంది.